పాలబువ్వ, పచ్చిగడ్డి. ఒక రైతు దగ్గర ఒక ఎద్దు, ఒక కుక్క ఉండేది. అవి రెండు రైతు చెప్పిన పని చెప్పినట్లు పూర్తి చేసేవి. రైతు కూడా వాటిని బాగా చూసుకునేవాడు. అవి రెండు మంచివే కానీ ఒకటంటే మరొక దానికి అస్సలు పడేది కాదు. చీటికి మాటికి గొడవ పడేవి, నోటికి వచ్చినట్లు తిట్టుకునేవి. ఒకరోజు రైతు పని పూర్తి కాగానే ఎద్దు ముందు పచ్చగడ్డి, కుక్క ముందు పాలబువ్వ తినడానికి పెట్టి వెళ్ళిపోయాడు. కుక్క ఎద్దును చూసి, మన యజమాని నీకు అనవసరంగా 3 పూటల పచ్చగడ్డి పెట్టి పందిలాగా మేపుతున్నాడు. 4 గంటలు పనిచేసి 8 గంటలు పడుకుంటావు. నీకు అసలు తిండి దండగా అంది. ఆ మాటలకు ఎద్దు కోపంగా, ఊరికే ఉత్త డబ్బా లెక్క లొడలొడా వాగడం కాదు, పొలానికి వచ్చి 4 ఎకరాలు ఆగకుండా దున్ని చూడు, అప్పుడు తెలుస్తుంది నా పని ఎంత కష్టమో. అయినా ప్రొద్దునంతా తిని తిరిగి రాత్రిపూట కాసేపు బౌబౌమని అరిచే నీకు నేను పడే కష్టం గురించి ఏం తెలుస్తుందిలే అంది. అబ్బో, పెద్ద చెబుతున్నావులే గొప్పలు. ఇంటిని, పొలాన్ని, ఆఖరికి నిన్ను కూడా దొంగల బారిన పడకుండా కాపలా కాసేది నేనే. 24 గంటలు మెలకువగానే ఉంటాను. చిన్న చప్పుడైనా సరే చిటికలో లేచి నిలబడతాను. ప్రాణాలు పోతున్నా వెనుకడుగు వేయను. నీవు కూడా ఒకరోజు నాలా కన్ను మూయకుండా రాత్రింబవళ్ళు కాపలాకాయ్, చూద్దాం అంది. అలా అవి గొడవ పడుతూ ఉంటే అంతలో ఒక గాడిద ఎద్దు వెనుక వైపు వచ్చింది. దానికి ఎద్దు వెనుక ఉన్న పచ్చగడ్డి కనబడింది. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటా వచ్చి ఆ గడ్డిని చప్పుడు కాకుండా తినసాగింది. ఇదంతా కుక్కకు కనబడుతోంది కానీ చెప్పలేదు. దీనికి ఈరోజు రాత్రి బాగా కడుపు కాలుతుందిలే అని లోపల నవ్వుకుంది. అంతలో ఒక పిల్లి ఇంకొక వైపు నుంచి వచ్చింది. దానికి కుక్క వెనుక ఉన్న పాలబువ్వ కనబడింది. నోరూరింది. రెండు కస్సుమంటూ గొడవ పడతా ఉండడంతో ఇదే సందనుకొని నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటా వచ్చి చప్పుడు కాకుండా పాలబువ్వ తినసాగింది. ఇదంతా ఎద్దుకు కనబడుతూనే ఉంది. కానీ ఈరోజు రాత్రి తినడానికి తిండి లేక దీని కడుపు బాగా కాలుతుందిలే అని లోపల నవ్వుకుంది. రెండు అలా కాసేపు అరచుకొని అలసిపోయి ఆకలై తినడానికి వెనక్కి తిరిగాయి. ఇంకేముంది, అక్కడ ఎద్దుకు పచ్చగడ్డి లేదు, కుక్కకు పాలబువ్వ లేదు. ఒకదానితో ఒకటి గొడవపడి ఆ రాత్రి అనవసరంగా రెండు కడుపు మార్చుకున్నాయి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.